వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల్లో మందకొడిగా సాగుతున్నాయని, నత్తనడకన సాగుతున్నాయని, అనుకున్నంత మేరకు వేగవంతంగా జరగడం లేదని, మళ్ళీ ఇలాగే ఆలస్యం చేస్తారేమోనని, ఇట్లా రకరకాల ప్రచారాలు, రకరకాల అనుమానాలు, ఇటువంటి వాటన్నిటినీ ఒక్కసారిగా చెక్ పెట్టేసింది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అమరావతిలో దాదాపు 15 జాతీయ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు, రాష్ట్ర ప్రధాన కార్యాలయాల భవనాల నిర్మాణాలకు ఒక్కసారిగా శంకుస్థాపన జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా హాజరై ఈ నిర్మాణాలకి శంకుస్థాపన చేశారు. ఆయా బ్యాంకులు, బీమా కంపెనీల ఉన్నత స్థాయి అధికారులందరూ దీనికి హాజరయ్యారు. దీంతో ఒకసారిగా చెప్పాలంటే రాజధాని నిర్మాణానికి ఇప్పటికే చాలా వేగవంతంగా జరుగుతున్న, స్పీడ్గా జరుగుతున్న వాడికి ఒకసారిగా టాప్ గేర్లో వేసినట్టుగా అయిపోయింది. ఇది చిన్న విషయం కాదు. ఒక మహాయజ్ఞంలో ఇన్ని బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు, జాతీయ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరగడం, అది ఒక టైం బౌండ్ పెట్టుకుని అన్ని రోజుల్లోపు వీటిని పూర్తి చేసి అక్కడ కార్యకలాపాలు కూడా ప్రారంభించాలనుకోవడం అనేది చాలా పెద్ద విషయం. తర్వాత దీంట్లో ఇంకొక ఇదేంటంటే, ఇవాళ మనకి హైదరాబాద్లో ఎలాగైతే సైబరాబాద్ ఎక్స్టెన్షన్గా వచ్చిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఎలాగైతే ఉన్నాయో, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, లేకపోతే ఐఎస్బి కానీ, ఐసిఐసిఐ హెడ్ క్వార్టర్స్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే యుఎస్ కాన్సులేట్ ఆఫీస్ కూడా అక్కడికే వెళ్ళింది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కే. సో అలాంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ఈ శంకుస్థాపనలు జరుగుతున్నాయి. అంటే అమరావతిలో కూడా ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణం జరుగుతోంది, ఒక ఆర్థిక నగరం అనుకోవచ్చు, నిర్మాణం జరుగుతోంది. సో ఇట్లా ఒక్కసారిగా అమరావతి నిర్మాణానికి ఒక జర్క్ వచ్చింది, చాలా స్పీడ్గా జరగబోతోంది అనేది అర్థమైంది. అదే సభలో 2028 నాటికి రాజధాని నిర్మాణం అనేది ఒక పూర్తి సంపూర్ణమైన రూపం తీసుకుంటుంది అని. నిర్మాణం అనేది 20 ఏళ్ళు 25 ఏళ్ళు అలా డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది, అది వేరు. కానీ రాజధాని అనే దానికి ఒక సమగ్రమైన రూపం అనేది 28 నాటికి వస్తుంది అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట. అలాగే 2027 మార్చిలోగా పోలవరం కూడా పూర్తయిపోతుంది అనేది అదే వేదిక నుంచి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇంకొక హామీ. సో ఈ మొత్తం నేపథ్యంలో 2028 నాటికి అమరావతి ఒక సమగ్రమైన, సంపూర్ణమైన రాజధాని రూపం తీసుకోవడం అంటే, ఇప్పటికే పరిపాలనాపరమైన భవనాలు ఉన్నాయి, శాసనపరమైన భవనాలు ఉన్నాయి, న్యాయపరమైన భవనాలు ఉన్నాయి, ఇక ఉన్నత స్థాయి అధికారులు, న్యాయమూర్తులు, వీళ్ళకు సంబంధించిన క్వార్టర్ల నిర్మాణం పూర్తవుతోంది. వీటితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చాలా స్పీడ్గా జరుగుతోంది. రోడ్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, పవర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా స్పీడ్గా జరుగుతోంది. మరోవైపు కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలు పెట్టేశారు, ఆల్రెడీ ఎప్పుడో మొదటి దశలోనే పెట్టారు. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలు స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ హోటల్స్కి, 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్ నిర్మాణాలకు కూడా భూములు ఇచ్చారు, వాళ్ళు శంకుస్థాపన చేశారు కొన్ని. నిన్ననే వెంకటేశ్వర స్వామి ఆలయం, దానికి సంబంధించి విస్తరణ పనులకు చుట్టూ మరొక ప్రాకారాన్ని నిర్మించడం కోసం ఆ శంకుస్థాపన జరిగింది. సో ఇట్లా అమరావతిలో యాక్టివిటీ అనేది ఎంత స్పీడ్గా జరుగుతోంది అని అంటే, మెల్లమెల్లగా అది ఒక కంప్లీట్ క్యాపిటల్ అనే ఒక రూపం సంతరించుకునే విధంగా జరుగుతోంది. ఇదే నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం ఇంకొక నిర్ణయం కూడా తీసుకుంది. క్యాబినెట్ 7 గ్రామాల పరిధిలో సుమారు 16,000 ఎకరాలను అదనంగా సమీకరించాలి అనే నిర్ణయం కూడా తీసుకుంది. మళ్ళీ కొత్తగా భూములు కావాలి ఇంకా అని ప్రభుత్వం అన్నప్పుడు కొంత రైతుల వైపు నుంచి, అంటే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కాదు, ఇంకా వేరే గ్రామాల వాళ్ళు కొంతమంది సుముఖంగా ఉన్న, కొంతమందిలో ఒక రకమైన తటపటాయింపు ఏదో కనపడింది. ఆ తటపటాయింపు ఏంటి అంటే, ఆల్రెడీ ఇప్పటికే భూములు ఇచ్చిన వాళ్ళు
అంత సంతృప్తికరంగా లేరు అన్ని చోట్ల, మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు అనే ఈ తటపటాయింపు, కొంత సందేహం, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ యాక్టివిటీ స్పీడప్ అయిందో, గడిచిన నెల రోజుల్లో చాలా కార్యక్రమాలు ఏవైతే జరిగాయో, ఇవాళ బ్యాంకులు, బీమా కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీల కార్యాలయాలకు శంకుస్థాపన జరిగిందో, ఇంకా జాతీయ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల హెడ్ క్వార్టర్స్ వాటి కార్యాలయాలకు ఆల్రెడీ భూములు అప్పుడే ఇచ్చున్నారు కదా, అవి కూడా క్యూ కడుతున్నాయి. దాదాపు 27, 28 వాళ్ళు కూడా త్వరలో శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత రైతుల్లో ఒక ధీమా కనపడుతోంది. ఇంక ఇది రాజధాని అనేది కమింగ్ 2-3 ఇయర్స్లోనే ఒక కంప్లీట్ స్టేజ్కి వచ్చేస్తుంది, ఒక నగరం అనే ఒక ఇది కనబడుతోంది అనేది వచ్చి చాలామంది భూములు ఇవ్వడానికి రెడీ అయిపోయారు. వాళ్ళలోంచి వచ్చిన ఆ పాజిటివ్ దృక్పథాన్ని అంచనా వేసిన ప్రభుత్వం ఇవాళ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది. మరొక 7 గ్రామాల పరిధిలో 16,000 ఎకరాలను సమీకరణ చేయాలని తీసుకున్నారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా అమరావతి ఎంత స్పీడ్గా జరగబోతోంది, ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ లేకపోతే ఈ బ్యాంక్స్, బీమా కంపెనీల పనులు ఎంతవరకు ఎప్పట్లోగా పూర్తవుతాయి, వీటి వల్ల ఎలాంటి గ్రోత్ కనపడుతుంది, ఇది స్టేట్ లెవెల్లో ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి, దీని మీద క్యాపిటల్ సిటీలో ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉండబోతున్నాయి, ఇవన్నీ కొంచెం డీటెయిల్గా చర్చిద్దాం. అలాగే క్యాబినెట్లో ఈ భూములు కొత్తగా తీసుకోబోయే 16,000 ఎకరాలను దేనికి వినియోగించబోతున్నారు, ఏ ఏ గ్రామాల్లో సమీకరించబోతున్నారు, ఈ డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో చర్చలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు ఉన్నారు, అలాగే అనలిస్ట్ నలమోత్ చక్రవర్తి గారు ఉన్నారు, అండ్ అమరావతి జేఏసీ చైర్మన్ పువ్వాడ సుధాకర్ గారు మనతో ఉన్నారు. అయితే ఒకసారి చర్చలోకి వెళ్లే ముందు ఇవాళ క్యాబినెట్లో ఏ ఏ గ్రామాల్లో ఎంత భూమిని రెండో దశ సమీకరణ కింద ప్రభుత్వం తీసుకోవాలనుకుంటోంది, దాన్ని దేనికి వినియోగించాలనుకుంటోంది అనే దాని మీద మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్స్ ఇస్తారు. రామారావు, గుడ్ ఈవినింగ్. రెండో దశ భూ సమీకరణ కోసం చాలా పెద్ద ఎత్తున తీసుకోవాలని అనుకున్నారు మొదట్లో. అయితే రైతుల్లో మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది ఇవ్వాలని, ఎక్కువ మంది ఒక రకమైన తటపటాయింపు, సంశయంతో ఉన్నారు కదా. ఇప్పుడు ప్రభుత్వం రెండో దశ కింద ఎన్ని వేల ఎకరాలు తీసుకోవాలనుకుంటుంది, పర్పస్ ఏంటి? వెంకటకృష్ణ, ఇప్పుడు రెండవ దశ భూ సమీకరణకు సంబంధించి ఈరోజు క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 7 గ్రామాల్లో దాదాపుగా ఈ 7 గ్రామాల్లో కలిపి 20,494 ఎకరాల్లో భూ సమీకరణ చేయాలి అని నిర్ణయించారు. అయితే ఈ 7 గ్రామాల్లో 16,000 ఎకరాలు మాత్రమే ఇప్పటి వరకు కూడా, అంటే రైతులకు సంబంధించిన భూమి ఉంది. మిగతా 4,000 ఎకరాలు కూడా గవర్నమెంట్కి సంబంధించిన అసైన్ ల్యాండ్స్ కానీ లేకపోతే ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ 4,000 ఎకరాలు ఎటు గవర్నమెంట్ సంబంధించిందే కాబట్టి మిగతా 16,000 ఎకరాలు మాత్రం భూ సమీకరణ చేయాలని నిర్ణయించారు. ఇందులో కూడా ప్రధానంగా వైకుంఠపురం, అంటే అమరావతికి సమీపంలో, అంటే ఈ అమరావతి కాదు, ఓల్డ్ అమరావతికి సమీపంలో కృష్ణానది పక్కన వైకుంఠపురం ఉంటుంది. ఇందులో దాదాపు వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, అదేవిధంగా పెదమద్దూరులో, దాని పక్కనే పెదమద్దూరు ఉంటుంది, పెదమద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయి అంటే మనం గుంటూరు నుంచి అమరావతి వెళ్లే రోడ్లో ఉంటుంది, ఎండ్రాయి 2,166 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, వడ్లమాను ఇది తుళ్ళూరు మండలంలో ఉంటుంది, వడ్లమానులో 1,913 ఎకరాలు, హరిచంద్రపురం అక్కడ 2,418 ఎకరాలు, అదేవిధంగా పెదపరిమిలో ఇది తుళ్ళూరు మండలంలో ఉంటుంది, 6,513 ఎకరాలు ఈ భూ సమీకరణ చేయాలని నిర్ణయించారు. ఈ భూ సమీకరణ ఏదైతే ఇప్పుడు ఈ 16,000 ఎకరాలు చేస్తున్నారో రైతుల దగ్గర నుంచి, ఈ 16,000 ఎకరాల్లో కూడా ప్రధానంగా స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, రైల్వే స్టేషను, రైల్వే ట్రాక్ ఇంతవరకు మాత్రమే వస్తాయి. బట్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీకి కానీ వీటికి ఇంకో విడత భూ సమీకరణకు వెళ్తాము అని కూడా పరోక్షంగా ఈరోజు కొద్దిసేపటి క్రితం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ కేబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత చెప్పారు. అంటే
ఇప్పుడు పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న చాలా గ్రామాలు కూడా భూ సమీకరణ కింద భూమి ఇస్తాము అని చెప్పి అక్కడ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో పాటు మంత్రి నారాయణ వెళ్ళి ఏదైతే రైతు సదస్సులు నిర్వహించారో వాళ్ళు అంగీకరించారు. అక్కడ అమరావతి నుంచి సత్తెనపల్లి వెళ్ళే రూట్లో ప్రధానంగా కాసిపాడు కానీ, లింగాపురం కానీ, లేకపోతే ఖమ్మంపాడు కానీ ఈ గ్రామాలన్నీ కూడా ఇస్తామని చెప్పారు. అదే తాటికొండ నియోజకవర్గంలో రావేలతో పాటు మరికొన్ని గ్రామాలు కూడా భూమి ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. అందువలన మలివిడత భూసేకరణలో ఈ ఎయిర్పోర్ట్ కానీ 5,000 ఎకరాల్లో టాటా కంపెనీకి సంబంధించి, టాటా గ్రూపుకు సంబంధించి ఎయిర్పోర్టుకు రంగం సిద్ధమైంది. అక్కడ ఎయిర్పోర్టు అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ అంటే పొల్యూషన్ ఫ్రీగా ఉండే ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయానికి వచ్చారు. దానికి సంబంధించి కూడా త్వరలో ఇది అయిపోయిన తర్వాత అది కూడా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది కేబినెట్లో నిర్ణయం తీసుకొని. వెంకటకృష్ణ ఇప్పటి వరకు కూడా రాజధానికి సంబంధించి అంటే రాజధాని అవసరాలకి తొలి విడత 29 గ్రామాల్లో భూ సమీకరణకు సంబంధించి 54,000 ఎకరాలకి సంబంధించి భూ సమీకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే అందులో 33,573 ఎకరాలు ఇప్పటి వరకు కూడా రైతులు ఇచ్చారు. దాదాపుగా మరో 3 నుంచి 4,000 ఎకరాల వరకు కూడా భూ సేకరణ చేయాల్సి ఉంది. అది కాకుండా మిగతా భూమి అంతా కూడా ఈ 54,000 ఎకరాల్లో దాదాపుగా మిగతా భూమి అంతా కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఎండోమెంట్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా చేస్తున్న 20,000 ఎకరాలతో కలిపి మొత్తం 74,000 ఎకరాల భూమి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం భూ సమీకరణ చేయాలని నిర్ణయించింది. మొదటి విడత అయిపోయింది కాబట్టి రెండో విడతలో 20,444 ఎకరాలు చేయాలి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో ఈరోజు కేబినెట్లో కూడా మరో కీలకమైన చర్చ, ఆసక్తికరమైన చర్చ జరిగింది. రైతుల నుంచి మీరు కన్సెంట్ తీసుకున్నారా, రైతులు ఎలా ఉన్నారు, రైతులు ఏమంటున్నారు, మీరు దీనికి సంబంధించి ఏం చేశారు అని కూడా మంత్రి నాదెళ్ల మనోహర్ ఈరోజు కేబినెట్లో ప్రశ్నించారు. ప్రశ్నించిన సమయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని నిన్న రాజధాని రైతులతో నేను మాట్లాడాను, వీళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాతనే నేను ముందుకు వెళ్తున్నాను. ఈరోజు మీరు చూశారు దాదాపుగా 25 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అందులో 15 షెడ్యూల్డ్ బ్యాంక్స్, అదేవిధంగా నాబార్డు, ఎల్ఐసి, తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ ఇటువంటి కంపెనీలకు సంబంధించి కూడా ఈరోజు శంకుస్థాపనలు జరిగాయి. కరెక్ట్గా 2.5 సంవత్సరాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆయా బ్యాంకులకు సంబంధించిన సిఎండీలకు కూడా డైరెక్ట్గా అంటే పబ్లిక్ మీటింగ్లోనే చెప్పారు. అంతకు ముందు జరిగిన మీటింగ్లో కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటన్నిటిని 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలి అని చెప్పారు. ఈ 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ అంటే కూడా 2028వ సంవత్సరం నాటికి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి అని కూడా ఆమె టార్గెట్ ఇచ్చి మరీ చెప్పారు. మీరు ఎవరికి ఇస్తారు, ఎవరితో చేయించుకుంటారు కన్స్ట్రక్షన్ అనేది నాకు అనవసరం, మీరు కన్స్ట్రక్షన్ చేసి మీరు వచ్చి ఇక్కడ ఎంప్లాయీస్ కూర్చోవటం కాదు. ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎవరైతే మధ్యతరగతి అదేవిధంగా మహిళలు ఉన్నారో వాళ్ళకి లోన్స్ ఇవ్వడంలో కూడా ఈ బ్యాంక్స్ ముందుకెళ్లాలని చెప్పారు. మరో కీలకమైన అంశం ఏంటంటే 2027 మే నాటికి పోలవరం పూర్తి చేస్తాము, 2028 నాటికి రాజధాని నిర్మాణం పూర్తవుతుంది. అదేవిధంగా వైజాగ్లో ఉండే డేటా సెంటర్స్ పూర్తి చేస్తాము. అది దీంతో పాటు రాయలసీమలో ఏవైతే ఎలక్ట్రానిక్ అదేవిధంగా మెకానికల్కి సంబంధించిన ఇండస్ట్రీస్ వచ్చినాయో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని ఈరోజు కేబినెట్లో సీఎం డైరెక్ట్గా మంత్రులందరికీ కూడా చెప్పారు. ఇవన్నీ కూడా మీరు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి. మనం ఇండస్ట్రీస్ తేవటం కాదు, భూములు ఇవ్వటం కాదు, వాటిని గ్రౌండ్ చేసినప్పుడే ప్రజల్లోకి ఆ ఫలితాలు వెళ్తాయని కూడా చెప్పారు. బట్ రాజధానిలో మాత్రం మీరు అడిగినట్టు మలివిడత భూ సమీకరణ తప్పనిసరిగా ఉంటుంది. ఏబిఎన్లో వచ్చిన కథనాలు, మీరు నిర్వహించిన డిబేట్లు వీటన్నిటి అనంతరం కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. వెంటనే రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ, అదేవిధంగా తాటికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వీళ్ళంతా కూడా రైతులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఈ సంవత్సరం 18 నెలల నుంచి వాళ్ళు కోరుతున్నారో వాటిన్నిటి కూడా 1 by 1 అడ్రస్ చేస్తున్నారు. నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు నా వెనకనే ఉంది 5th బ్లాక్లో ఆయన ఆ బ్లాక్లో సమావేశం కూడా ఏర్పాటు చేసి కాన్ఫరెన్స్ హాల్లో రైతులందరితో మాట్లాడి మీకు అన్యాయం చేయాలనే ఉద్దేశం నాకు లేదు, మీ వల్లనే నాకు భూ సమీకరణ సాధ్యమైంది, నేను మీకు కృతజ్ఞతతో ఉంటాను, మీరు ఏదైతే మీరు పనులు అడుగుతున్నారో చట్ట పరిధిలో ఉన్నాయో తప్పనిసరిగా అవన్నీ కూడా చేస్తాను అని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఆ ఇచ్చిన హామీ మేరకే ఒక్కొక్కటి 1 by 1 కూడా సాల్వ్ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. వెంకటకృష్ణ రైట్. అయితే ఇక్కడ ఇదంతా బాగానే ఉంది కానీ సీడ్ యాక్సిస్ రోడ్డు కంప్లీట్ చేయడానికి ఇంకొక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కదా ఆ గ్రామాల రైతులు. అది మరి దాని మీద ఏమైనా డెసిషన్ తీసుకున్నారా, భూసేకరణ కింద నోటిఫికేషన్ తీసుకోవాలని? అది చాలా ఇంపార్టెంట్ కదా.
సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి దాదాపుగా ఇంకొక 5 ఎకరాల 40 సెంట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి. మిగతా రైతులంతా కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఎక్కడైతే ఈ ప్యాచెస్ ఉన్నాయో ఈ 5 ఎకరాల 40 సెంట్లకు సంబంధించి వాటన్నిటినీ కూడా వదిలేసి సీడ్ యాక్సెస్ రోడ్డు అయితే నిర్మాణం కంటిన్యూ అవుతుంది. దాన్ని ఉండవల్లి వరకు కూడా, అంటే ఏదైతే మంగళగిరి నుంచి మనం ప్రకాశం బ్యారేజ్ వరకు వస్తామో అక్కడ వరకు కూడా తీసుకెళ్లి ఇప్పుడు కలపబోతున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే రైతులు ఇవ్వకుండా ఆపారో 5 ఎకరాల 40 సెంట్లకి ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. కోర్టు లిటిగేషన్ సోమవారంతో క్లియర్ అవుద్ది అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నమ్ముతుంది. వన్స్ ఒక్కసారి కోర్టు లిటిగేషన్ క్లియర్ అయితే మాత్రం దీనికి సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్ రాబోతుంది. తప్పనిసరిగా వచ్చే ఏడాది మే నాటికి కూడా సీడ్ యాక్సెస్ రోడ్డుని కంటిన్యూ చేసేందుకు కూడా అక్కడ ఉండవల్లి దగ్గర హైవే కలిపేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వెంకటకృష్ణ గారు ఇక్కడ ఇంకొక విషయం కీలకంగా గమనించాలి. ఏంటంటే గతంలో భూసేకరణ నోటిఫికేషన్ రాజధానిలో ఎవరైతే రైతులు భూములు ఇవ్వలేదో 3,000 ఎకరాలకు ఇచ్చారు. కానీ దాని అలా ఇవ్వటం వలన దీనివల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో అని చెప్పి ఈసారి ఏం చేస్తున్నారంటే ప్రాజెక్ట్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డుకి మీరు అడిగినట్టుగా 5 ఎకరాల 40 సెంట్ల వరకు కూడా రైతులు ఇవ్వలేదు. ఆ ప్రాజెక్టు వరకు కూడా భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా సెక్రటేరియట్ టవర్స్, కనెక్టెడ్ రోడ్స్, దాంతోపాటు ఇప్పుడు బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వస్తున్నాయి. వాటికి సంబంధించిన వాటికి అట్ట ప్రాజెక్ట్ వైజ్గా ఇస్తే ఎటువంటి లీగల్ హార్డిల్స్ ఉండవు అనేది కూడా ఢిల్లీలో ఉండే కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ని అధ్యయనం చేసిన లాయర్లు ఎవరైతే సీనియర్ లాయర్స్, సుప్రీంకోర్టు సీనియర్ లాయర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పడంతో ఇప్పుడు ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ ఎక్విజిషన్కి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. మీరు అడిగినట్టు సీడ్ యాక్సెస్ రోడ్డుని ఎక్కడైతే ఇప్పటి వరకు కూడా దాదాపుగా మన మంతెన ఆశ్రమం దగ్గరికి వరకు కూడా వచ్చింది, వెంకటపాలెం వరకు వచ్చి ఆగింది. అక్కడి నుంచి కంటిన్యూ చేసేందుకు ఉండవల్లి, పెనుమాక అది దాటి అక్కడి నుంచి కూడా గుంటూరు, మంగళగిరి టు ప్రకాశం బ్యారేజ్ వరకు ఉన్న రోడ్డు కలిపేందుకు కూడా దానికి కూడా మార్గం సుగమవుతుంది. రోడ్డు కన్స్ట్రక్షన్ కూడా ఆల్రెడీ బిగిన్ అయిపోయింది. రైట్. ఇక్కడ అంటే దీనికి లింక్ కాకపోయినా కూడా రాజధానిలో పార్టే కాబట్టి నాకు కొంతమంది రైతులు మెసేజ్ పెట్టారు కాబట్టి అది కూడా నేను తెలుసుకుందామని అడుగుతాను. గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం ఆ ప్రాంత రైతుల నుంచి కూడా భూ సమీకరణ తీసుకున్నారు కదా, వాళ్ళు అడుగుతున్నారు మాకు ఇయర్లీ ఇవ్వాల్సిన పేమెంట్ కూడా ఇవ్వడం లేదు, మాకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు ప్రభుత్వం, కొంచెం ఇది చర్చించండి అని వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. సో దానికి సంబంధించి ప్రభుత్వం యొక్క వ్యూ ఏంటి రామారావు? భూ సమీకరణ కింద దాదాపుగా 800 ఎకరాల వరకు కూడా గన్నవరానికి సంబంధించి గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్పెన్షన్కి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటంటే మీరు ఇక్కడ భూమి ఇస్తే రాజధానిలో మీకు ప్లాట్స్ ఇస్తామని చెప్పారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి కౌలు ఇవ్వని మాట మాత్రం 100% కరెక్ట్. వాళ్ళకి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కౌలు ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ తీసుకున్నారు కాబట్టి యాన్యుటీ ఇచ్చి తీరాలి. అది రైతులతో చేసుకున్న ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళ కౌలు ఇవ్వాలి. ఇటీవల వాళ్ళ కౌలు ఇవ్వకపోవడంతో వాళ్ళు ఆందోళనకు దిగుతున్నారు. మీరు రాజధాని రైతులకి న్యాయం చేయడంతో పాటు అదే రాజధానికి సంబంధించిన ఏదైతే ఫ్లైట్స్ రావాలో, ఇండస్ట్రియలిస్టులు రావాలో, అదేవిధంగా రాజధానికి సంబంధించి విదేశాల నుంచి ఎవరైతే రావాలో వాళ్ళందరి కోసం మేము ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ కోసం దాదాపుగా 800 ఎకరాలు మేము ఇచ్చాం, మాకు రాజధానిలో ప్లాట్స్ ఇస్తామన్నారు, మాకు ముందు కౌలు ఇవ్వండి అని చెప్తున్నారు. ఇదే సమయంలో వాళ్ళు కౌలు ఇవ్వకపోవడంతో దీనికి సంబంధించి సిఆర్డీఏ నుంచి సరైన రెస్పాన్స్ లేదు అనేది కూడా రైతుల అభియోగంగా ఉంది. నిజంగా కూడా వాళ్ళకి ఆ రోజు మేము కౌలు ఇస్తామని చెప్పారు. ఆ కౌలు ఇచ్చి ఎవరైతే రైతులు అడుగుతున్నారో కౌలు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కొంతమంది కోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఆ భూమిని మేము ఉపయోగించటం లేదు, లేకపోతే ఆ భూమిని మేము దాన్ని ఇప్పుడు ఏం చేయలేదు అని సిఆర్డీఏ వాదనలు వినిపించకపోతే హైకోర్టు సీరియస్ అయింది. వన్స్ మీరు రైతుల నుంచి భూమి తీసుకున్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి కౌలు పే చేసి తీరాల్సిందే. మీరు ఇందుట్లో దేర్ ఈజ్ నో ఎక్సెప్షన్ ఫర్ యూ అని కూడా కోర్టు స్పష్టంగా చెప్పింది. ఇప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే సిఆర్డీఏ అధికారులు కానీ దీనికి సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు వెళ్తే మాత్రం సిఆర్డీఏ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా హైకోర్టు ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రోజు గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీకి కట్టుబడి ఉండాల్సిందే అనేది మాత్రం రైతుల వాదనగా ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు. వన్స్ ఒక్కసారి భూమి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత
వాళ్ళ కౌలు ఇవ్వటం అనేది కూడా ఆ రోజు కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం ఇది మ్యాండేటరీ, తప్పనిసరిగా ఇచ్చి తీరాల్సిందే అనేది కూడా చాలా మంది రైతులతో పాటు రైతు నేతలు అదేవిధంగా గవర్నమెంట్ లో ఉండే కొంతమంది సీనియర్ అఫీషియల్స్ కూడా చెబుతూ ఉన్నారు. బట్ ఏదైతే సిఆర్డీఏ హైకోర్టులో ఆర్గ్యూ చేసిందో వాళ్ళ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు అనేది కూడా అఫీషియల్స్ లోనే కొంతమంది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వ్యక్తం చేశారు. వాళ్ళ కౌలు నేను అనుకోవటం నిన్న సీఎం దృష్టికి ఈ సమస్య వెళ్ళింది. తప్పనిసరిగా వాళ్ళకి కౌలు మాత్రం కూడా త్వరలోనే చెల్లిస్తారు అనేది కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి సమాచారం అందుతుంది సెక్రటేరియట్ లో. వెంకటకృష్ణ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక చక్రవర్తి గారు అండ్ పట్టాభి గారు, పువ్వాడు సుధాకర్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సుధాకర్ గారితో మాట్లాడదాం, అమరావతి జేఏసీ అధ్యక్షులు. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇవాళ జరిగిన ఆ శంకుస్థాపన భారీ ఎత్తున జరిగింది కదా, దాదాపు 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ జరిగింది కదా. దీన్ని అమరావతికి సంబంధించిన లేదా రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఒక పెద్ద యజ్ఞంలో దీన్ని ఒక ఎలాంటి టర్నింగ్ పాయింట్ గా చూస్తున్నారు? ఏదైతే వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయండి. ఒక ప్రణాళిక పద్ధతి ప్రకారం కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఒక ప్రణాళిక గతంలో భూమి అలాట్ చేసినటువంటి ఆ సంస్థలన్నీ కూడా ఒకటొకటి శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఈ రోజు కూడా నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2028 మార్చికి ఏదైతే ఒక దశ నిర్మాణ కార్యక్రమాలు పూర్తవుతాయి, గవర్నమెంట్ కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా, అదే విధంగా రైతులకు కూడా రిటర్నబుల్ ప్లాట్లను డెవలప్మెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా 2028 కల్లా. కాబట్టి ఇది ఒక శుభ పరిణామం. అదే విధంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన యొక్క అమరావతి రాజధానిలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఒకే చోట ఉండటం కూడా ఒక గొప్పతనంగా ఉంది. అందుకనే ఈ రోజు నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా 15 సంస్థలు ప్రారంభించబడ్డాయి. దాని సుమారుగా 6,750 ఉద్యోగ అవకాశాలను అక్కడ పొందే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈ రాజధాని నిర్మాణ కార్యక్రమాలు తప్పకుండా 2028 మార్చి కల్లా ఒక దశ నిర్మాణం పూర్తి అవుతుంది అనే విశ్వాసం రైతుల్లో ఉంది. దానికి అవసరమైనటువంటి నిధులు కూడా నాబార్డు నుంచి కానివ్వండి, అదే విధంగా అన్ని రకాల రుణ సమీకరణ కూడా సిఆర్డీఏ చేపట్టింది. పనులు కాంట్రాక్టర్లు ఎప్పుడైతే పనులు చేశారో వెంటనే వారికి బిల్లులు చెల్లించే విధంగా కూడా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కాబట్టి నిధుల సమస్య కూడా రాజధాని నిర్మాణానికి లేదు. తప్పకుండా రాజధాని నిర్మాణం శరవేగంగా ముందుకు వెళ్తా ఉంటుంది. కాబట్టి ఎవరికి మాలో కూడా ఎటువంటి అపోహలు లేవు, ఆందోళనలు లేవు. తప్పకుండా అమరావతి రాజధాని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చెందుతుందనటానికి ఇటువంటి శంకుస్థాపనలు నూతన ఉత్సాహాన్ని, నూతన ఉత్తేజాన్ని రైతుల్లోనూ, అదే విధంగా అమరావతి రాజధాని ఆకాంక్ష పరులందరిలో కూడా కలగజేయడం దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. రైట్, సుధాకర్ గారు ఒక నిమిషం. పట్టాభి గారు గుడ్ ఈవినింగ్ అండి. పట్టాభి గారు, ఇప్పటి వరకు మనం పరిపాలనాపరమైన సెక్రటేరియట్ అవి చూసాం, అలాగే అసెంబ్లీ, కౌన్సిల్ ఇవి చూసాం, ఇంకా క్వార్టర్స్ నిర్మాణాలు అవి జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పటివరకు అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ అండ్ లెజిస్లేటివ్ క్యాపిటల్ గానే ప్రస్తుతానికి ఉండింది అది. సో ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇది ఎలాంటి పురోగతి దిశగా అమరావతిని రాజధానిని తీసుకెళ్లే అవకాశం ఉంది? ఇది ఎలాంటి దాన్ని ఏమంటే టాప్ గేర్ లో వేసిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా వికే గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి చక్రవర్తి గారికి, సుధాకర్ గారికి, ఈబీఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఖచ్చితంగా ఈ రోజున ఒక చరిత్ర సృష్టించబడిందని అనుకోవాలి వికే గారు. ఎందుకంటే దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రాంతంలో కూడా ఒకే రోజున ఒక 15 బ్యాంక్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ సంబంధించి 15 సంస్థలకు సంబంధించినటువంటి భవన నిర్మాణ కార్యక్రమం యొక్క శంకుస్థాపన జరగడం అనేది ఇప్పటివరకు ఎక్కడ జరగల. అట్ ది సేమ్ టైం ఒకే నగరంలో, ఒకే ప్రాంతంలో, అది కూడా ఒకే వీధిలో ఇన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక్క చోట ఏర్పడటం అనేది కూడా ఒక చరిత్ర అని చెప్పి స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు.
దాదాపు 1,350 కోట్ల రూపాయల పెట్టుబడి, 7,000 ఉద్యోగాల సృష్టింపబడటం అనేది ఇట్ ఈస్ ఎ హిస్టరీ ఇన్ ది జర్నీ ఆఫ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అమరావతి. వచ్చినటువంటి బ్యాంక్స్ కూడా చాలా ఆనందం అనిపించింది. వాళ్ళు ఉదయం ఆ కార్యక్రమం చూస్తా ఉంటే ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒక యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఐఓబి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిపిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాప్కాబ్, ఎల్ఐసి, నబార్డ్, అంటే ఆల్ బిగ్ బ్యాంక్స్. ఇవన్నీ కూడా అన్ని బ్యాంకులు ఒక చోట తమ కార్యాలయాల్ని ఏర్పాటు చేయటం, అంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించడం అనేది చాలా అమరావతి రాజధాని నిర్మాణ చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయంగానే మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా అమరావతి రాజధాని ప్రాంతంలో ఏదైతే మనం 9 నగరాలు నిర్మించాలని మనం ప్రణాళిక సిద్ధం చేసుకున్నామో దానిలో ఫైనాన్షియల్ సిటీ అని ఏదైతే మనం అనుకున్నామో ఆ ఫైనాన్షియల్ సిటీలో భాగంగా ఇవన్నీ కూడా ఏర్పాటు కాబోతున్నాయి. ఫైనాన్షియల్ సిటీ కాకుండా నాలెడ్జ్ సిటీ ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం. విఐటి కానీ, ఎస్ఆర్ఎం కానీ ఇటువంటి సంస్థలన్నీ అక్కడ ఉండటం, ఒక జస్టిస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, మరి వాళ్ళ అదనపు భూసేకరణ ఏదైతే 16,000 ఎకరాలు చేయటానికి సంకల్పించారో అక్కడ ఒక అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ సిటీ రాబోతాం. 2030లో సెంటనరీ కామన్వెల్త్ గేమ్స్ కి మన దేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది. మరి ఆ సమయానికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేసుకోగలిగితే మరి ఆ కామన్వెల్త్ గేమ్స్ కి సంబంధించి 1-2 ఈవెంట్స్ మనం ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన దేశం ఒలింపిక్స్ కూడా బిడ్ చేయబోతాం. ఐ థింక్ 2036 or 35, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ది ఇయర్, బట్ భారతదేశం ఒలింపిక్స్ కూడా సీరియస్ గా బిడ్ చేయబోతాం. కాబట్టి ఇటువంటి ఒక అంతర్జాతీయ స్థాయి క్రీడా నగరం ఉండటం కూడా చాలా అవసరం. ఇవాళ దేశంలో ఎక్కడ గుజరాత్ లో కొంత మంచి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ నరేంద్ర మోడీ గారు క్రియేట్ చేశారు. మరి దానికంటే మిన్నగా ఇక్కడ మనం ఒక మంచి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అది ఇంటర్నేషనల్ టూరిస్ట్ ని అట్రాక్ట్ చేయడంలో కానివ్వండి, ఒక రెవెన్యూ జనరేషన్, ఎకానమీని డ్రైవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. దానికోసమే ఇవాళ 16,000 ఎకరాల అదనపు భూసేకరణ కార్యక్రమం కూడా, భూ సమీకరణ కూడా చేయబోతున్నారు. కాబట్టి ఒక రకంగా ఇట్ ఈస్ హిస్టారిక్ మూమెంట్ ఇన్ ద జర్నీ ఆఫ్ అమరావతి. ఎంతో ఇది అమరావతి రాజధాని అభివృద్ధికి ఎంతో ఊతం ఇచ్చేటటువంటి ఒక పరిణామంగానే మనం చెప్పుకోవాలి. వికే రైట్. ఇంకొకసారి మనం చక్రవర్తి గారి ఒపీనియన్ కూడా తీసుకున్నాం. చక్రవర్తి గారు నమస్తే అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు. చక్రవర్తి గారు, ఈ ఏపీ క్యాపిటల్ నిర్మాణంలో ఎన్నో ఒడిదుడుకులను చూస్తున్నాం మనం. 2014 గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు చూసాము. స్టార్ట్ అయింది, తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రూపంలో క్రైసిస్ వచ్చింది, మళ్ళీ గవర్నమెంట్ రావడంతో మళ్ళీ అది పికప్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది. సో ఇవాళ జరిగిన ఈ హ్యాపెనింగ్ ఏదైతుందో ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని అనుకోవచ్చా? క్యాపిటల్ ఒక అంటే కంప్లీట్ అయిపోద్దని కాదు కానీ క్యాపిటల్ రూపం రావడానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని అనుకోవచ్చా? అంత హైప్ నేను కానీ మీరు ప్రశ్న అడిగారు, ఆహ్వానించదగ్గ విషయం. ఎప్పుడైనా ఇన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకటేసారి వచ్చి అమరావతిలో ఒక ప్రణాళిక ప్రకారం అమరావతిలో ఉన్న ఫైనాన్స్ సిటీ దాదాపు 2,000 హెక్టార్లు ఫైనాన్స్ సిటీ నిర్మించాలనే ప్రణాళికలో భాగంగా ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చి అక్కడ పెడతా ఉండటం ఆహ్వానించదగ్గ విషయం. దాంతోపాటు ఉన్నతాధికారులందరూ, కేంద్ర ఆర్థిక మంత్రి, దాంతోపాటు ఈ ఆర్థిక సంస్థలకు సంబంధించిన అత్యున్నత అధికారులందరూ ఈ రోజు అమరావతికి రావటం, అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సెన్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ దట్ అమరావతి ఈజ్ అన్ ఇంపార్టెంట్ రాజధాని భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అనే రాజధాని గతంలో ఉన్న కొంత కన్ఫ్యూజన్ కి తెర దించినట్లు అవుతుంది. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ వీ షుడ్ వెల్కమ్. కాకపోతే ఈ బ్యాంకులన్నీ ఆల్రెడీ ఉన్నాయి, ఇప్పుడు అక్కడ అమరావతిలో, విజయవాడలో ఉన్నాయి.
సో దీని ఏదో భారీ పెట్టుబడిగా వచ్చింది అని అనటం కాదు, కానీ దాదాపు 10 సంవత్సరాలుగా అమరావతి నిర్మాణంలో ఉండి కొంత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆగిపోయినప్పటికీ కూడా ఈ బ్యాంకులన్నీ అమరావతిలో ఉన్నాయి, వాళ్ళకి ఆల్రెడీ ఆపరేషన్స్ ఉన్నాయి. కాబట్టి దీని మూలంగా కొన్ని కొత్త ఉద్యోగాలు రావచ్చు, కానీ విరగబడి ఉద్యోగాలు వస్తాయనేది కూడా లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం అమరావతి ముందు కదులుతుంది కాబట్టి మనందరం సంతోషించాల్సిన విషయం. అందుకే అంత భారీగా మనం అనుకున్నంత కాదు, బట్ రెస్ట్ ఆఫ్ ద అమరావతిలో ఏం జరుగుతుంది అనేది మనం గమనించాలి. ఇప్పుడు పట్టాభి గారు 16,000 ఎకరాలు ప్రభుత్వం సేకరిస్తుంది అన్నారు. నేను ప్రభుత్వానికి ఆర్టీఐ రిక్వెస్ట్ కూడా పెట్టాను. ఇప్పటికే 45,000 ఎకరాలు సేకరించారు. అది అందరం హర్షించాం. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున ఎప్పుడు భూములు సేకరించినా కూడా రైతుల నిరసనలు, వ్యతిరేకత, ఇవ్వకుండా అడ్డుకోవటాలు, కోర్టు కేసులు ఉంటాయి. భారతదేశ చరిత్రలో అమరావతిలో స్వచ్ఛందంగా రైతులు ఇవ్వటం ఈరోజు ఇతర రాష్ట్రాలకు కూడా ఒక కొలమానం. ఇట్లా కూడా చేయొచ్చా అన్న ఆలోచన చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయి. ఇతర ప్రభుత్వాలు కూడా దీన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. సో దట్స్ అ పాజిటివ్ సైడ్. కాకపోతే ఈ 45 ఎకరాల్లో మీరు చేసిన ప్రణాళికలు ఏమయ్యాయి? ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ అన్నారు, 16,000 ఎకరాలు ఉంటే దాంట్లో 2,030 ఎకరాలు అన్నట్టున్నారు పట్టాభి గారు. స్పోర్ట్స్ సిటీ వస్తుందన్నారు. కానీ మీరు ఇప్పుడు 45 ఎకరాలు ఆల్రెడీ స్పోర్ట్స్ సిటీ ఉంది. స్పోర్ట్స్ సిటీ 1,679 హెక్టార్లో స్పోర్ట్స్ సిటీ, గవర్నమెంట్ సిటీ 1000 హెక్టార్లు, ఫైనాన్స్ సిటీ 2,000 హెక్టార్లు, మీడియా సిటీ 2,000 హెక్టార్లు, జస్టిస్ సిటీ 1,300 హెక్టార్లు, నాలెడ్జ్ సిటీ 3,500 హెక్టార్లు, ఎలక్ట్రానిక్ సిటీ 2,600, హెల్త్ సిటీ 2,600, టూరిజం సిటీ 4,700 హెక్టార్లు. ఇవి ఏమైపోయాయి? ఇవన్నీ ఎవరికి ఇచ్చాము? ఆ పారదర్శకత నాకు కనిపించదు. అది తెలియకనే నేను ఐ సెంట్ అన్ ఆర్టీఐ రిక్వెస్ట్ టు సిఆర్టీఏ. ఇది కాక మళ్ళీ 16,000 ఎకరాలు. ఆ స్పష్టత నాకు లేదు. అంటే కీప్ ఆన్ అక్వైరింగ్ ద ల్యాండ్. కొంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సంతోషం. ప్రభుత్వ బిల్డింగ్లు నిర్మాణం జరుగుతుంది. బట్ ఎవరికి ఇచ్చారు ఈ భూములు? దేని ఆధారంగా ఇచ్చారు? అక్కడ ఏమి రాబోతున్నాయి? ఇవి సరిపోక ఇంకో 16,000 ఎకరాలు ఎందుకు కొట్టినాం అనేది ఆ స్పష్టత నాకు లేదు. బట్ ఓవరాల్ వెంకటకృష్ణ గారు, ఐ వెల్కమ్. ఈ రోజు అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రావటం, కేంద్ర ఆర్థిక మంత్రి రావటం అనేది చాలా ముఖ్యమైన సందేశాన్ని మా ప్రజలకి దేశవ్యాప్తంగా కూడా వెళ్ళింది. అండ్ ఐ హోల్ హార్టెడ్లీ వెల్కమ్ వాట్ హ్యాపెన్ టుడే. రైట్. పట్టాభి గారు ఏమైనా చెప్తారా చక్రవర్తి గారు లేవనెత్తిన సందేహాలకు? ఎందుకంటే ఇప్పటికే నవనగరాలు, అందులో నవనగరాల్లో స్పోర్ట్స్ సిటీ కూడా ఉంది కదా, దానికి ఆల్రెడీ అలొకేట్ చేశారు కదా, ఇప్పటికే సమీకరించిన ల్యాండ్లో ఇప్పుడు మళ్ళీ తీసుకోవడం దాంట్లో పెడతామని అనే దాని మీద ఇప్పుడు మనం అనుకున్న ప్రణాళికకి అదనంగా ఇంకా సౌకర్యాలు కల్పించాలనుకున్నప్పుడు అదనపు భూమి అవసరం అనేది ఉంటుంది. దానిలో తప్పే ఉందండి. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్టు ముందు ఒక 100 ఎకరాల్లో చేయాలని లేదు, ఇంకా కొన్ని అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఇంకా క్రియేట్ చేస్తే బాగుంటుంది, ఇంకా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ లో ఇంకా మన అదనపు స్పోర్ట్స్ ఎరీనాస్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు అడిషనల్ ల్యాండ్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. దాని ప్రకారం అడిషనల్ గా తీసుకుంటున్నాం. కాబట్టి ఇది ఎవరికి కూడా ఊరుకునే అప్పనంగా దోచిపెట్టే పరిస్థితి ఏమి ఉండదు. ఇవాళ మనం అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక అద్భుతమైనటువంటి నగరం నిర్మించడానికి మనం పూనుకున్నాం. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఇటువంటి నగర నిర్మాణం ఎప్పుడు జరగలేదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తా ఉంది. ఇవాళ గతంలో స్పోర్ట్స్ సిటీ కొంత ల్యాండ్ అలొకేట్ చేసిన మాట వాస్తవం, నాట్ డినైయింగ్ ఇట్. దానికి అదనంగా ఇవాళ అడిషనల్ గా ఇంకా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఇవాళ ల్యాండ్ ఇంకా అడిషనల్ గా మనం పూల్ చేస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఏది కూడా దాచిపెట్టేది ఏమి ఉండదండి. ఏం చేయాలనుకుంటుందో ఈ ప్రభుత్వం ప్రతిదీ కూడా ప్రజలకు వివరిస్తాం. నేను ఏ విధంగా అయితే రైతులతో చంద్రబాబు నాయుడు గారు అన్ని గంటలు మాట్లాడి, సుధాకర్ గారు కూడా ఉన్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు తో మాట్లాడినటువంటి ఆ సమావేశంలో, ఆ ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరితో మాట్లాడి వారిని కన్విన్స్ చేసి ఏ అవసరాల కోసం అదనంగా భూమి రిక్వైర్మెంట్ మనకు వస్తా ఉంది, ఏం చెయ్యాలనుకుంటున్నాం అనే ప్రతిదీ కూడా నేరుగా రైతులకి ప్రజలకి చెప్పి పారదర్శకంగా చేస్తూ ఉన్నాం. కాబట్టి దీనిలో ఎటువంటి అనుమానాలు ఒప్పోలు మనం పడాల్సినటువంటి అవసరం లేదు. దీనికి రైట్. సుధాకర్ గారు, ఇప్పటికే రైతులుగా మీరందరూ ఇచ్చిన 33,000 ఎకరాలు కానీ, లేకపోతే ఈ 29 గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములు కానీ అంతా కలిపి దాదాపు 44,000 45,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నది కదా. సో ఇది కాకుండా మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాలు 50,000 ఎకరాలు సేకరించాలి సెకండ్ ఫేజ్ అని అనుకున్నప్పుడు, ఇందాక అనుకున్నట్టుగా కొంత వ్యతిరేకత, కొంత
రెసిస్టెన్స్, కొంత డౌట్, ఇట్లాంటివన్నీ వచ్చినాయి. మన లాస్ట్ డిబేట్లో కూడా దీని మీద చర్చ జరిగింది. సో ఈ మొన్న టెంపుల్ ఎక్స్పాన్షన్ కానీ లేకపోతే ఇవాళ దీంతో కానీ ఒక్కసారిగా కొంత రైతుల్లో సానుకూల ఇది వచ్చిండొచ్చు, నో డౌట్. అయితే ఇప్పుడు తీసుకోబోయే 16,000 ఎకరాలు, ఇప్పుడు తీసుకున్న 45,000 ఎకరాలు డెవలప్మెంట్ ఓరియంటేషన్లోనే వెళుతోంది అని రైతులు నమ్ముతున్నారా? ఇప్పుడు చక్రవర్తి గారు లేవనెత్తిన సందేహాలు లాంటివి మీకు కూడా కానీ మీ రైతుల్లో కానీ ఉన్నాయా? దానికి మీరేం చెప్తారు? ఇక్కడ వెంకటకృష్ణ గారు, ఇక్కడ మీకు స్పష్టంగా చెప్పాలి, చక్రవర్తి గారికి కూడా, ఎందుకంటే ఇక్కడ నవనగరాలు ఉన్నాయండి. ఈ నవనగరాల్లో ప్రతి ఒక్క దాంట్లో ఇందాక ఈ భూమి అంతా ఎవరికి కేటాయించారని చక్రవర్తి గారు అన్నారు. ఇప్పుడు రైతులకి దాదాపు ఇచ్చినటువంటి ప్లాటుల్లో మిగులు భూమి దగ్గర ఎప్పటికప్పుడు స్పష్టంగా ఒక ప్రోగ్రెస్ రిపోర్టు 2019 దాకా గవర్నమెంట్ ఇష్యూ చేయడం జరిగింది కంటిన్యూస్ గా. ఆ 2019 తర్వాత ప్రభుత్వం మారింది, అక్కడ నుంచి ఎటువంటి జరగలేదు. ఏదైతే 2019లో స్టాల్ అయిపోయిందని మొత్తం వ్యవహారాలన్నింటిని కూడా చక్కబెడుతూ ఇప్పుడు తీసుకెళ్తా ఉంది. దీంట్లోనే ప్రతి ఒక్క సిటీలో, ఫైనాన్స్ సిటీలో రైతులకు ప్లాట్లు ఉన్నాయి, కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి, రెసిడెన్షియల్ ప్లాట్లు ఉన్నాయి, స్పోర్ట్స్ సిటీలో రైతులకు ప్లాట్లు ఉన్నాయి, నాలెడ్జ్ సిటీలో రైతులకు ప్లాట్లు ఉన్నాయి. ఏదైతే ఆ యొక్క మౌలిక వసతులు కల్పించబడితే అక్కడి నుంచి దాన్ని ఆసరాగా రెసిడెన్షియల్ గాని చిన్న చిన్న వ్యాపారాలకు చేసుకోవడానికి కానీ అనుగుణంగా ఉండేటువంటి ప్రదేశాలన్నీ కూడా రైతులకు ఉన్నాయి. కేవలం ఇప్పుడుకు కూడా మొత్తం ఉన్నటువంటి 54,000 ఎకరాల్లో ఇది ఒక అంతర్జాతీయ నగరంగా రూపొందించడం వల్ల విశాలమైనటువంటి రోడ్లు, అదే విధంగా 3,000 కిలోమీటర్ల పైన సైకిల్ ట్రాకులు, వాకింగ్ ట్రాకులు, ఇవన్నీ ఉండటం అనేకమైనటువంటి, అంటే ఒక గ్రీన్ అండ్ బ్లూ సిటీని తయారు చేస్తున్నారు. కాబట్టి పర్యావరణానికి దోహదం చేసేటువంటి నగరంగా ఇది తీర్చిదిద్దబడుతుంది. కాబట్టి ఇక్కడ భూమి చాలా ఓపెన్ స్పేస్ లో ఉందండి. కేవలం 12,000, మొత్తం కూడా 15,400 ఎకరాలు మాత్రమే రెసిడెన్షియల్ గా ఉంది. మిగతాది చాలా కొద్దిగా కమర్షియల్ గా ఉంది. వాటిల్లో రైతులకు ఇవ్వంగా ప్రభుత్వం దగ్గర 7,857 ఎకరాలు ఉందండి. ఇంకా ఆ 7,857 ఎకరాలలో 2,538 ఎకరాల భూమి లంకల భూమిగా ఉంది. అంటే కృష్ణా నదిలో లంకగా ఏర్పడింది. ఎందుకంటే దాన్ని ఆ లంకలన్నీ తీసుకొని ఆ అసైన్డ్ రైతులందరికీ కూడా ఇక్కడ పట్టాలు ఇవ్వటం జరిగింది. గతంలో ప్రణాళిక రచించినప్పుడు వాటి భూముల్ని టూరిజానికి కూడా వాడుకుందాము, అది ఒక ఆదాయ వనరుగా అవుతుంది ఈ రాష్ట్రానికి అనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ డిమానిటైజేషన్ చేసేటువంటి క్రమంలో కొంతమంది దురుద్దేశపూర్వకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించడం వల్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో దానికి సంబంధించినటువంటి ఆ భూముల వినియోగము సక్రమంగా ఉందా, చెయ్యాలా వద్దా అనే దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ జరుగుతా ఉంది. కాబట్టి ప్రభుత్వం దగ్గర ఇప్పుడు 5,000 ఎకరాల లోపులోనే భూమి ఉంది. ఈ 5,000 ఎకరాల భూమికి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, మేము కూడా పదే చెబుతాము, అమరావతి రాజధాని స్వయం సమృద్ధి నగరము, అంటే సొంతగా సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ సిటీ అని చెబుతున్నాం. అంటే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. దీన్ని నిర్మించే బాధ్యత సిఆర్డిఏ మీద ఉంది. సిఆర్డిఏ వారు రుణ సదుపాయాలను పొంది ఆ రుణం పొందటంలో రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము సిఆర్డిఏకి సహాయం చేసింది. సిఆర్డిఏ వారు నిధులను సమీకరించుకొని ఏదైతే తన వద్ద ఉన్నటువంటి మిగులు భూమిని మానిటైజేషన్ చేయడం ద్వారా, భవిష్యత్తులో అభివృద్ధి చేసిన ద్వారా ఆ భూమిని విక్రయించడం గాని లేకపోతే లీజులు కూర్చుకోవడం ద్వారా గాని వచ్చినటువంటి ఆదాయం నుంచి ఈ యొక్క అప్పులను, దానికి సంబంధించిన వడ్డీని పూర్తిగా తీసివేసే విధంగా ప్రణాళికను రూపొందించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ఖజానా మీద గాని రాష్ట్ర పౌరుల మీద గాని అమరావతి రాజధాని నిర్మాణ ఖర్చుని భరాయించాల్సినటువంటి అవసరం లేదు. నిజమే గాని పౌరుల మీద వేస్తున్నారా లేదా వేయట్లేదు అది ఓకే, కానీ సెల్ఫ్ సస్టైనింగ్ లేకపోతే సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీ అవుతుంది క్యాపిటల్ అనేది అని అన్నారు. అది కూడా బాగుంది, ఇట్ సౌండ్స్ గుడ్. కాకపోతే ఎప్పుడు అది కంప్లీట్ అయిన తర్వాత కదా, అంతా కంప్లీట్ అయిన తర్వాత దాని మీద వచ్చే ఆదాయం రాష్ట్రానికి ఉపయోగపడుతుంది,
అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కానీ అప్పటి వరకు ఇప్పుడు అప్పులు చేస్తున్నారు కదా కన్స్ట్రక్షన్స్ కోసం. అంటే అప్పులు చేయాలండి, అంటే మనం అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నా, నేను అనేది కూడా అదే. ఇప్పుడు అప్పులు చేస్తారు కదా, ఈ అప్పులు దానికి అయ్యే వడ్డీలు ఆ వాయిదాలు అవి కట్టాలి కదా, అవి కట్టడానికి ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఉపయోగపడుతుంది. పైగా ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే భూములు కూడా ఆ ఏరియాలో ఉన్న రేటుకి ఏమి ఇవ్వడం లేదు, తక్కువగా ఇస్తున్నారు. అది ఎక్కువ. అంటే దీనికి ఏంటంటేనండి, ఈ భూములని ఒక క్రమ పద్ధతిలో అమ్ముతారండి. మొత్తం ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఈఎంఐలు కట్టే వచ్చే స్థాయికి వచ్చేసరికి అప్పుడు కూడా బడ్జెట్ లో నుంచి ఈఎంఐలు కట్టే ఉద్దేశం లేదండి ప్రభుత్వానికి. ఒక క్రమ పద్ధతిలో ఏదైతే మన తెలంగాణలో నియోపోలిస్ లో 150 కోట్లు 170 కోట్లు అయినట్టే ఇక్కడ మొదకపోయినా ఒక 25 కోట్లు 50 కోట్లు చొప్పున కొంత అమౌంట్ ని సమకూర్చుకొని దీనికి రుణ చెల్లింపులను కూడా చేసే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. అదే విధంగా ఇక్కడ రైతులు మిగతా వాళ్ళు అడిగేది, ఎందుకు మేము అమరావతి రాజధానికి ప్రజలు రావాలి? ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు 1,60,000 మంది ఉన్నారండి. కానీ ఈ రాజధాని స్వయం అభివృద్ధి చెందాలంటే దాదాపు 2030 నుంచి 2050 సంవత్సరం లోపల 35 నుంచి 40 లక్షల మంది ప్రజలు ఇక్కడికి వస్తారు అనేటువంటి ఒక అంచనా. వాళ్ళు ఏ విధంగా వస్తారు అనే దానికి ఒక క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి దానికి ఆన్సర్ గా ముఖ్యమంత్రి గారు నిన్న స్పష్టంగా మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఏ విధంగా వస్తారంటే వారికి అవకాశాలు, ఇప్పుడు ఆ రోజుల్లో ఐటీ, ఈ రోజుల్లో ఐటీ కాదు, అనేక రకాల విభిన్నమైనటువంటి రంగాలు, సేవల రంగాన్ని విస్తరించాలి. వాటిల్లో ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందుతున్నటువంటిది క్రీడల రంగం. ఆ క్రీడ యొక్క ఫెసిలిటీస్ ని గనక మనం తొందరగా ఇక్కడ గనక ఏర్పాటు చేసుకుంటే మిగతా చోట అంతే, మిగతా రాష్ట్రాల్లో ఇంకా అది ఓకేలే. క్రీడలు అనేవి అవసరమే, ప్రతి సిటీలో క్రీడలు పెడుతూనే ఉంటారు. ఇప్పుడు స్పోర్ట్స్ సిటీని గతంలో ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ సదుపాయాలతో ఎక్కువ స్టేడియాలని, పెద్ద కన్వెన్షన్ సెంటర్లని, అందరికి వసతిని కల్పించే విధంగా, దానికి నిర్వహణ బాధ్యతలు చేసే విధంగా విస్తరించాలి అనేటువంటి ఆలోచన ఉంది. కరెక్టే సార్, అవన్నీ ఎప్పుడంటే క్యాపిటల్ ఒక రూపం వచ్చిన తర్వాత మీరు అన్నట్టు 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఒక కాంప్రహెన్సివ్ గా రూపం, మొత్తం డెవలప్ అనేది సాధ్యం కాదు అంత తొందరగా, కనీసం 15-20 ఇయర్స్ మినిమం పడుతుంది. రూపం వచ్చిన తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ అన్ని సాధ్యమవుతాయి. కానీ ఇప్పుడు స్వయం సమృద్ధ, లేకపోతే దాని ఏమంటారు చక్రవర్తి గారు, సెల్ఫ్ సస్టైనబుల్ సిటీయా, సస్టైనబుల్ సిటీ, అదే కానీ సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అవ్వడానికి కొంత టైం పడుతుంది కదా చక్రవర్తి గారు. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని అయిపోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, వివిధ రంగాలకు సంబంధించిన కంపెనీలో లేకపోతే హోటల్స్ ఎవరెవరో రావాలి కదా. మరి వాళ్ళకేమో ల్యాండ్స్ కొంచెం తక్కువ ధరకే ఇస్తున్నారు. మరి విశాఖపట్నంలో 99 పైసలకు ఇచ్చినట్టు ఇవ్వట్లేదు, కానీ కొంత చూసి చూడనట్టుగా ఇస్తున్నారు వాళ్ళకి, ఎందుకంటే అట్రాక్షన్ స్కీమ్లో భాగంగా. ఇది ఎప్పుడు ఆ స్థాయికి చేరుతుంది? సో ల్యాండ్స్ ఇవ్వడానికి అసలు ఎటువంటి అభ్యంతరం లేదు. అక్కడ పెట్టుబడులు రావాలంటే తప్పదు కూడా, భూములు ఇవ్వటం తప్పదు. పారదర్శకంగా ఇవ్వాలని చెప్పేది, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. పారదర్శకంగా అంటే ఇక్కడ ఇప్పుడు స్పోర్ట్స్ సిటీలో ఒక 800 ఎకరాలు ఉన్నాయి, పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం. భారతదేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ ఈ 800 ఎకరాల్లో ఎవరు పెట్టుబడులు పెడతారు, వాళ్ళు ఉచితంగా ఇవ్వాలా, లేకపోతే వాళ్ళు పోటీపడి వస్తారా అనేది మనం చూడాలి. అది పోయినసారి పట్టాభి గారితో జరిగిన వాదన కూడా అదే. లూలు కానివ్వండి, ఇండోసోల్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి. బట్ ద ప్రాబ్లం ఇవాళ అమరావతిలో ఉంది ఏంటంటే, కొత్త రాజధానులు భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో వచ్చిన దగ్గర కూడా ఆర్థికంగా అనుకున్నంత ప్రగతి సాధించలేకపోయాయి. అండ్ అమరావతికి కూడా అది జరగకుండా ఉండాలంటే పెట్టుబడుల మీద విపరీతమైన ఫోకస్ ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే అదొక అధికారిక ఇట్ కుడ్ జస్ట్ బికమ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. ఇప్పుడు చండీగఢ్ కానివ్వండి, ఇతర జార్ఖండ్ లో అనుకుంటా ఈ కొత్త రాష్ట్రాల్లో వచ్చిన రాజధానులన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్స్ అయ్యాయి, కానీ ఎకనామిక్ హబ్స్ కాలేదు. ఇప్పుడు హైదరాబాద్ రాజధాని కానీ ఇట్స్ అన్ ఎకనామిక్ హబ్ ఆల్సో. కాకపోవడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న ప్రభుత్వాలు వాటిని కేవలం
ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రధానంగా వాడుకున్నాయి కానీ ఎకనామిక్ యాక్టివిటీ వాడుకోలేదు. అమరావతి గురించి కూడా కొంత వరి ఉంది. ఇప్పుడు వచ్చిన మీకు గత 2 సంవత్సరాల్లో టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వాలు చేస్తున్న పెట్టుబడి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు ఈ ప్రాంతంలో చాలా తక్కువ వచ్చాయి పెట్టుబడులు. అండ్ దట్ వుడ్ బి వెరీ విశాఖ ఫోకస్ గా వెళ్ళాయి, ఇక్కడ కూడా వచ్చాయి చాలా తక్కువ, చాలా తక్కువ. అంటే మీరు పోల్చుకుంటే చాలా తక్కువ ఇక్కడ వచ్చింది. విశాఖ ఫోకస్ ఎక్కువ రెడీ అవ్వలేదు కదా సార్. అదేలే అండర్స్టూడ్. కానీ ఇక్కడ ఆల్రెడీ మీకు పెద్ద నగరాలు ఉన్నాయి కదా, విజయవాడ, గుంటూరు అనేవి చాలా ప్రధానమైన పెద్ద నగరాలు. ప్లస్ మీరు పెట్టుబడి ఎంఓయూ చేసుకోగానే రాత్రి రావుగా ఇండస్ట్రీలు. బట్ అక్కడ ఐటీకి చాలా అనుకూలం విశాఖపట్నం. మ్యానుఫ్యాక్చరింగ్ కి రాయలసీమ ప్రాంతాలు కియా రావటం మూలంగా కొంత అనుకూలంగా ఉంది. బట్ ఇక్కడ ఏ విధంగా డెవలప్ చేయాలనేది చూసుకోవాలి. ప్లస్ దాంతోపాటు మీకు అభివృద్ధి జరగాలంటే మెట్రో ఒకటి, ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, భారీ పెట్టుబడులు అవి. మెట్రో ఇవాళ నేను మీ పేపర్లేని అనుకుంటా వెంకటకృష్ణ గారు చదివాను, ఇంకా అనుమతి రాలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. ప్లస్ ప్రజలకు ఒక భయంకరమైన ఆందోళనగా మీరు 2019 నుంచి 24 మధ్యలో అమరావతిలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిన అరాచకాలు చూస్తే భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటుంది. కాబట్టి చాలా వేగంగా జరగాలి, ఈ పనులు కాస్త నిదానంగా జరుగుతున్నాయి అనేది ఇంకో ముఖ్యమైన. అదే నా ఇంట్రడక్షన్ కూడా అలాగే స్టార్ట్ చేశాను నేను. ఏంటంటే మందకొడిగా సాగుతున్నాయని, లేకపోతే ఇదిగా ఉంది, అనుకున్నంత స్పీడ్ లేదని, ఇట్లాంటి రకరకాల ఇవన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగిన ఆ శంకుస్థాపనలు, పెద్ద ఎత్తున జరిగిన శంకుస్థాపనలు, మొన్న టెంపుల్ ఎక్స్పాన్షన్ శంకుస్థాపన, ఇటువంటివి రైతుల్లో కొంత ఒక గేరప్ అవుతోంది అనే ఒక పాజిటివ్ సైన్ అయితే వెళ్ళింది. అయితే ఇది ఎంతవరకు అనుకున్న టైంలో పూర్తవుతుంది? సిఆర్డిఏ భవనానికి సంబంధించే జనవరి అన్నారు, మార్చి అన్నారు, ఏప్రిల్ అన్నారు, జూన్ అన్నారు, మొన్న ఎప్పుడో అయింది. అది దాదాపు చెప్పిన గడువుకి 7-8 నెలలు ఆలస్యంగా. సో అలాంటి పరిస్థితుల్లో పూర్తి రాజధాని ఒక హైదరాబాద్ లాగానో ఒక బెంగళూరు లాగానో అంటే 50 ఏళ్ళు పట్టవచ్చులే, కానీ మనం అలాగ మాట్లాడడంలా. ఇట్స్ ఏ క్యాపిటల్. ఈ క్యాపిటల్లో మంచి రోడ్స్, అన్ని రకాల లావాదేవీలు, కార్యకలాపాలు, హోటల్స్, యూనివర్సిటీస్ అన్ని రకాలు ఉంటాయి అనే ఒక రూపం ఎప్పటికొస్తుంది అనే దాని మీద పట్టాభి గారు, రాజధాని నగరాన్ని నిర్మించడం వేరు, అది విస్తరణ దానంతర అదే జరిగిపోతూ ఉంటుంది. దానికి మనం ఏమి బ్యారికేడ్స్, అవైలబుల్ ల్యాండ్ ఎక్స్పాన్షన్కి స్కోప్ ఉంటే ప్రభుత్వం దానికి తగ్గ సౌకర్యాలు, ఇన్ఫ్రా అందుబాటులోకి తీసుకొస్తుంటే ఆటోమేటిక్గా సిటీ విల్ డెవలప్ ఇట్ సెల్ఫ్ కదా. ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నాం కదా, అలా వెళ్ళిపోతూనే ఉంటుంది రోజు రోజుకి. ప్రభుత్వం చేయాల్సిందల్లా వాళ్ళకి అవసరమైన ల్యాండ్ అవైలబుల్ పెట్టుకోవడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం. బహుశా ఆ ప్రాసెస్లోనే థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అందుబాటులో పెడుతున్నట్టుంది ప్రభుత్వం. రైట్, ఇట్స్ అవసరమే. భూములు ఇవ్వకుండా ఎవరు రారు, యూనివర్సిటీ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఇంకోటి వాట్ ఎవర్. సో కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే క్యాపిటల్ నిర్మాణానికి డెడ్ లైన్స్ ఏమన్నా పెట్టుకుందా ప్రభుత్వం? వికే గారు, ఖచ్చితంగా మనం టైం లైన్స్ ఫిక్స్ చేసుకునే మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కోర్ క్యాపిటల్ రీజన్ ఉంది, ఐకానిక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, సెక్రటేరియట్ టవర్స్ కానివ్వండి, లేదంటే న్యూ అసెంబ్లీ బిల్డింగ్ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ క్వార్టర్స్, ఇట్లా కొన్ని కోర్ ఏరియాలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి 2028 కల్లా పూర్తి చేయాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పి ఒక టార్గెట్, ఒక టైం లైన్ ఫిక్స్ చేసుకుని ప్రభుత్వం పనిచేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా ఉన్నారు. ఆ కోర్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అన్ని పూర్తయినట్లయితే టోటల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్ అంతా కూడా ఫార్మ్ అవుతుంది. ఆ తర్వాత దానికి పక్కన ఉన్నటువంటి ఇంకా అనేక రీజన్స్ ఏవైతే ఉన్నాయో కావాల్సినటువంటి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రతి దానికి కూడా ఒక టైం లైన్ ఫిక్స్ చేసుకోవడం జరిగిందండి. మీరు ఒక్కసారి చక్రవర్తి గారు కానీ లేదంటే మీరు కానీ కొత్తగా మనం ఏర్పరచుకున్నటువంటి సిఆర్డిఏ ఆఫీస్ ఒకసారి విజిట్ చేస్తే అక్కడ ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. మాకు లైవ్ డెమాన్స్ట్రేషన్ కూడా ఇవ్వటం జరిగింది. పిలిచారు మీరు? సరే, ఇప్పుడు ఈ డిబేట్ ద్వారా నేను వెంకటకృష్ణ గారిని ఆహ్వానిస్తూ ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున.
మీరు వచ్చి ఏపీసీఆర్డీ భవనానికి రండి, అక్కడ ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ రండి. ప్రతి ఒక్క పనిని కూడా ఆన్ ఏ డైలీ బేసిస్ ఎట్లా ట్రాక్ చేస్తా ఉన్నారో, ఏ విధంగా మానిటర్ చేస్తా ఉన్నారో స్వయంగా మీరు వచ్చి చూడాలి. దానిపైన ఏబిఎన్ లో ఒక ప్రత్యేకమైనటువంటి స్టోరీ కథనం కూడా రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. బికాజ్ నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యా, హ్యాపీగా కూడా ఫీల్ అయ్యా. అంటే మనకు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ఏ విధంగా ప్రతి ఒక్క పనిని మనం ఎలా ట్రాక్ చేయొచ్చు అనేది లైవ్ గా చూపించారు మాకు. సో ఆ విధంగా టైం లైన్ ప్రకారమే జరుగుతా ఉంది వికే గారు. ఈవెన్ చక్రవర్తి గారు కూడా ఈ కెన్ కమ్, ఇంకా ఏమైనా ఉన్నా కూడా ఆయన చూడొచ్చు, ఇంకా బెటర్ గా ఏం చేయాలో కూడా చెప్పొచ్చు. వీఆర్ ఆల్వేస్ రిసెప్టివ్. సో ఆ రకంగా జరుగుతా ఉన్నాయి. రెండోది వికే గారు, మనం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయటం, ఆర్గానిక్ గా దానంతటికి అది డెవలప్ అవటం ఒక పక్కన ఉంటే, రెండోది ఒక విజన్ ప్రకారం కూడా మనం పనిచేయాలి. వాళ్ళు మనం స్పోర్ట్స్ సిటీ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం వికే గారు. మొన్న ప్యారిస్ లో ఒలింపిక్స్ జరిగాయి, నెక్స్ట్ లాస్ ఏంజల్స్ లో జరుగుతుంది, ఆ తర్వాత బ్రిస్బెన్ 2032. 2036 నరేంద్ర మోడీ గారి కళ ఏంటంటే వై నాట్ ఇండియా ఇన్ 2036. ఇప్పటి వరకు మనం ఒలింపిక్ గేమ్స్ అనేవి ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ పెట్టుకున్నాం, కానీ ఒలింపిక్స్ గేమ్స్ కి పిక్ చేయడానికి కూడా మనం సాహసించలేదు. ఎందుకంటే దానికి తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక ఒలింపిక్ గేమ్స్ నిర్వహించడానికి తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికీ కూడా భారతదేశంలో లేదు. ఇవాళ రేపు లాస్ ఏంజల్స్ లో మీరు చూసినట్లయితే 351 మెడల్ ఈవెంట్స్, 36 స్పోర్ట్స్ కేటగిరీస్ కింద 351 ఈవెంట్స్ జరుగుతాం. అంటే మీ మాటకు అడ్డొస్తున్నాను అనుకోవద్దు పటాబ్ గారు. ఒలింపిక్స్ నిర్వహించడానికి అవసరమైన ఎక్విప్మెంట్ కానీ ఇవి కానీ మన దగ్గర లేవన్నది మీరు అన్నది ఎంత వాస్తవమో, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే, మనం హర్యానా అకాడమీలో మొన్న బాస్కెట్బాల్ నేషనల్ ప్లేయర్ అండి అతను గోల్ వేస్తూ గోల్ పోస్ట్ పట్టుకుంటే మీద పడి చనిపోయాడు. 4 రోజుల్లో 2 చనిపోయారు అక్కడే. ఏది అది అకాడమీ, గవర్నమెంట్ అకాడమీ, ఇట్స్ నాట్ ఏ ప్రైవేట్ ప్లేస్. అంటే మన ప్రభుత్వ అకాడమీల్లోనే ఇంత దరిద్రంగా ఉంటే, అంటే ఒలింపిక్స్ పెట్టాలనే ఆలోచన చాలా మంచిది, ఆ ఊహే అంటారే వినడానికి ఎంత బాగుందని అట్లా సిచ్యువేషన్ ఉండొచ్చు, కొన్ని ల్యాప్సెస్ ఉండొచ్చు, నేనేం కాదనట్లా. ఇప్పుడు ఖేలో ఇండియా అనే ఒక ఇనిషియేటివ్ ని స్టార్ట్ చేసి నరేంద్ర మోడీ గారు ఎన్నో రకాలైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టారు. గతం కంటే ఇప్పుడు చాలా మెరుగైనటువంటి మహిళలు కూడా ఉంది, వరల్డ్ కప్ కొట్టారు, అంద మహిళలు కూడా గుడ్ సైన్స్. ఒక ఎగ్జాంపుల్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కోసం హైదరాబాద్ లో క్రియేట్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం కానీ, గచ్చిబౌలి స్టేడియం కానీ, ఇట్లా ఆ రోజున ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కోసమే క్రియేట్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళకి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది అక్కడ. అవును. కాబట్టి ఒక పెద్ద ఈవెంట్ మనం ఒక విజన్ ప్రకారం పనిచేసి దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేయడం వల్ల ఆ ప్రాంతానికి ఎంతో, ఇప్పుడు ఒక ఒలింపిక్ ఈవెంట్ రేపు ఆస్ట్రేలియా బ్రిస్బేనో రేపు LAలోనో జరగబోతా ఉందంటే ఎంత ఎకనామిక్ యాక్టివిటీ అంటే కొన్ని లక్షల మంది రావటం ఎంతో ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి మనం ఆ స్థాయిలో ఆలోచించి మనం కనుక ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే రేపటి రోజున భవిష్యత్ తరాలకి ఒక కొత్త సిటీ నిర్మాణానికి పూనుకుని కనీసం ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ కి ఫుట్బాల్ స్టార్ బెక్హామ్ తీసుకొస్తే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏకంగా మెస్సీనే తీసుకొస్తున్నారు 13వ తేదీన. వెల్కమ్ ఇట్ సార్. డేవిడ్ బెకమ్ వచ్చి అట్లాగే ఉండాలి, ఆ పోటీతత్వం ఉండాలి. ఇప్పుడు నారా లోకేష్ గారు స్కూల్స్ లో ఆయన చేపడుతున్నటువంటి సంస్కరణలు, డెవలప్మెంట్ అవన్నీ వాళ్ళు డేవిడ్ బెకమ్ వచ్చి ఆ స్కూల్ పిల్లలతో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి వాళ్ళతో ఫుట్బాల్ ఆడెళ్ళి అదొక పెద్ద న్యూస్ అయింది. మెస్సీ తెలంగాణ రావటానికి కూడా ఐ వెల్కమ్ ఇట్. బోత్ ద తెలుగు స్టేట్ షుడ్ ప్రాస్పర్, ఒకరితో ఒకరు పోటీ పడి ముందుకెళ్ళాలి. కాబట్టి ఆ రకమైనటువంటి పోటీతత్వమే ఉండాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఆ రోజున కర్ణాటకతో యుద్ధం జరిగింది, అక్కడ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు కూడా అదే అన్నాం, వై డోంట్ యూ కంపీట్ విత్ అస్. కాబట్టి ఆ రకంగా అమరావతి విషయంగా కూడా అన్ని కూడా టైం లైన్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి, పారదర్శకంగా జరుగుతూ ఉన్నాయి. పనిలో పనిగా ఇప్పుడు బ్యాంక్స్ ఇవి వచ్చాయి కదా ఇవాళ చాలా వరకు. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా చాలా వాటికి ల్యాండ్స్ ఇచ్చి ఉన్నారు ఇప్పటికే.
అవి ఎప్పుడండి యాక్టివిటీ స్టార్ట్ చేస్తాయి, ఎప్పుడు వాటి కన్స్ట్రక్షన్, వీటి మీద ఏమన్నా సమాచారం ఉందా? అది అంటే ఎగ్జాక్ట్ గా నేను పలానా రోజుని నేను చెప్పలేను, కానీ దానిపైన కూడా మొన్న ఈ మధ్యనే ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా పర్సూ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఏవైతే గతంలో ల్యాండ్ అలాట్మెంట్ జరిగి ఇప్పటి వరకు కూడా ఎవరైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళందరికీ నోటీసెస్ కూడా సర్వ్ చేశారు. కొంతమందికి రద్దు చేయటం కూడా జరిగింది. ఏదో ఊరికి ఇచ్చేసి మర్చిపోవటం కాకుండా ఈ ల్యాండ్స్ పికప్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా పలానా టైం లోపల నిర్మాణాలు ప్రారంభించాలన్నది ఒక నియమం ఉంది, దాని ప్రకారమే పనిచేస్తాం. రైట్. సుధాకర్ గారు, మీకేమైనా ఐడియా ఉందా? ఈ ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి ఆల్రెడీ ల్యాండ్ ఇస్తున్నారు. అవునండి, ప్రభుత్వ రంగ సంస్థలకి కొంత ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక ప్రతిపాదన చేయడం జరిగిందండి. ఏదైతే స్టేట్ సెక్రటరేట్ ఉన్నట్టు కూడా సెంట్రల్ సెక్రటరేట్ గా ఒక కాంప్లెక్స్ నిర్మించమని, దానికి అవసరమైన విధంగా ఇవన్నీ కూడా ఒకే చోట ఉంటే ఇంటిగ్రేటెడ్ గా పనికొస్తుంది. కాబట్టి ఎంత వీలైతే అంత ఒక కాంప్లెక్స్ లోకి మార్చాలి అనేటువంటి సెంట్రల్ సెక్రటరేట్ కూడా సెంట్రల్ సెక్రటరేట్ కూడా ఏర్పాటు చేయాలంటే అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు డిఫరెంట్ ప్లేసుల్లో ఉంటే కంటే కూడా ఒకే కాంప్లెక్స్ లో ఉంటే బాగుంటుంది అనే ఒకటి ఆలోచన చేశారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదన ప్రకారం కొన్ని సంస్థలకు ఇచ్చినటువంటి భూమిని మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది స్టేట్ గవర్నమెంట్. తీసుకొని ఎవరైతే వాళ్ళు అక్కడ శాస్త్రీ భవన్ లాగా ఒక కాంప్లెక్స్ లాగా చేస్తారా? ఒక కాంప్లెక్స్ లాగా కట్టబోతున్నారండి. ఇప్పుడు కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ పేరుతో 2787 కోట్ల రూపాయల బడ్జెట్ తో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ పేరుతో నిర్మిస్తా ఉన్నారండి. దానికి మొన్న బడ్జెట్ కూడా అలొకేట్ చేశారు. మళ్ళీ అదనంగా ఇంకొక 1000 కోట్ల పైన ఖర్చు చేసి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా సుధాకర్ గారు చెప్తున్నట్టు దట్ ఈస్ ఆల్రెడీ శాంక్షన్ అండి. అది రాబోతాం కామన్ సెంట్రల్ సెక్రటేరియట్. అట్లా ప్రతి దానికి కూడా ఇక్కడ మీకు ఇందాక అన్నారండి చక్రవర్తి గారు ఒక మాట అన్నారు, దయచేసి చక్రవర్తి గారికి కూడా చెప్తున్నాను. సిఆర్డిఏలో ప్రతిదీ పారదర్శకంగా జరుగుతుంది. మనకి వెబ్సైట్ మీరు క్లియర్ గా ఉంటుందండి. ఏ జీవో ద్వారా ఏ టర్మ్స్ తో. మీరు చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత ఒకలా మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్లే ముందు ఒకలా మాట్లాడతారు సుధాకర్ గారు. మొన్న 3 రోజుల క్రితం డిబేట్ లోనేమో మీరు ఇంకా మిగతా రైతు నాయకులు ఏం చెప్పారు, సిఆర్డిఏలో కనీసం పట్టించుకునే వాళ్ళు ఉండరు, మంచినీళ్ళు ఇచ్చేవాడు ఉండరు, మా కోసం మాట్లాడేవాడు ఉండరు అని చెప్పారు. ఆ డిబేట్ తెల్లారి పరుగుల మీద వచ్చారు, నారాయణ గారు వచ్చి మీ అందరితో మాట్లాడి సెట్ చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీతో మీట్ అయ్యారు. ఇవాళ ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వెంకటకృష్ణ గారు నేను ఆ రోజు డిబేట్ లో కూడా నేను చెప్తున్నాను, మిగతా రైతు నాయకులకి ఏంటంటే వారికి ఆలోచన దాని పూర్తి లేదు, వారికి సమాచారం లేదు, వారు పూర్తిగా స్టడీ చేయలేదు. నాకైతే నేను స్పష్టంగా ఉండాలంటే ఆ రోజు కూడా మీకు చెప్పాను, కొన్ని చిన్న క్రింద స్థాయి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి కానీ అది పెద్ద ఇబ్బందులు కాదు. దాన్ని ఎప్పుడు కూడా, ఎందుకంటే ఒక మహాయజ్ఞం జరుగుతుందండి. ఈ మహాయజ్ఞం మనం అమరావతి రాజధాని ఇందాక అనేక మంది పోలుస్తా ఉంటారు హైదరాబాద్ తో. హైదరాబాద్ అనేది అప్పటికప్పుడు ఉన్నటువంటి రాజధానిని ఎక్స్పాన్షన్ చేసింది. కానీ ఇది ఒక ఎకనామిక్ హబ్బుగా చేర్చడానికి, భవిష్యత్తు తరాలకి బంగారు బాటలు వేయటానికి ఈ రాజధాని నిర్మాణం జరుగుతూ ఉందండి. ఈ నిర్మాణం ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. మీకు అమరావతి రాజధాని యొక్క నిర్మాణ శైలిని గాని, నిర్మాణం యొక్క ఆకృతులను గాని, నిర్మాణం చేసిన తర్వాత వచ్చే ప్రయోజనాలను గాని మనం పూర్తిగా ఆ డాక్యుమెంట్ల ద్వారా మనం చదివితేనండి ఏ విధంగా ఈ యొక్క ప్రజలందరికీ కూడా భారతదేశంలో ఒక గొప్ప రాజధాని. ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారితో చెప్పారు, కజకిస్తాన్ వెళ్ళి ఆస్థానా రాజధానిని చూసిరా అని. చాలా తక్కువ జనాభా ఉన్నటువంటి అటువంటి ఒక ఫ్యూచరిస్టిక్ రాజధానిని ఈ భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని మనం ఒక నగర నిర్మాణం చేస్తామండి, నిజమే. కానీ మనం ఆ ఫ్యూచర్ రీచ్ అయ్యేసరికి నెక్స్ట్ ఫ్యూచర్ వస్తూ ఉంటుంది మళ్ళీ. కాబట్టి ఫ్యూచర్ అనేది ఆగదు, మన పనులు ఆగవు, అవి ముందుకు వెళ్తూనే ఉండాలి. మన ఆలోచన మనం ఎంతవరకు అయితే ఆలోచించగలుగుతామో అంతవరకు ఆలోచనలకి ఉన్నటువంటి, ఇప్పుడు ఏంటంటే ర్యాపిడ్ గా చాలా మంది అంటా ఉంటారు ఐటీ కంపెనీలు అమరావతి రావట్లేదని. నేను
ఐటీ యొక్క మార్పు చెందిందండి, రూపాంతరం చెందింది. ఐటీ ఎప్పుడు అది వేర్లేండి. ఐటీ కంపెనీలు అమరావతి రావట్లేదు అనే వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్లనో లేకపోతే ఇంకో దాని వల్లనో అంటారు. లేదు, ఐటీకి వైజాగ్ సూటబుల్ ప్లేస్ కాబట్టి వాళ్ళు అటు వెళ్తున్నారు. టెక్నాలజీస్ వస్తున్నాయి. వాళ్ళ ఆఫీసర్స్ ఇక్కడ పెట్టుకుంటారేమో కాదండి, వాళ్ళ యాక్టివిటీ అక్కడ ఉన్న వాళ్ళ ఆఫీసర్స్ అమరావతిలో పెడతారేమో, చెప్పలేం కదా. అలాంటి స్కోప్స్ కూడా ఉంటాయి. సో ఎనీవే చక్రవర్తి గారు ఫైనల్ గా చూసినప్పుడు అంటే ఫ్యూచర్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఫ్యూచర్ అనే దానికి ఒక రూపం ఉండదు, దాన్ని అంచనా వేసుకుంటూ పాలకులు వాళ్ళ ఇది చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడున్నంత దీంట్లో అమరావతి 2028 ఆఖరికల్లా ఒక రాజధాని అనే ఒక రూపం సంతరించుకుంటుంది అనేది ఎంతవరకు మనం ఇది చేయొచ్చు? సుధాకర్ గారికి రిక్వెస్ట్ ఏంటంటే ఆ సిఆర్డిఏ వెబ్సైట్ లో ఎవరెవరికి ఎంతెంత భూములు ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారు కాస్త పెట్టించమని రుణపడి ఉంటాం. ఇక పట్టాభి గారి ఒలింపిక్స్ డ్రీమ్స్ వింటే ఆయనకి చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రభావం ఆయన మీద ఎంత గట్టిగా ఉందో అర్థం. విజయవాడ వస్తే ఒకసారి గుర్తు చేసుకోండి. కాదండి, డ్రీమ్స్ ఉండడం అనేది చాలా అవసరం. వాటిని సాకారం లేకుండా మీరు కంక్లూడ్ అయ్యేది. అమెరికా వాడికి 40 గోల్డ్ మెడల్, చైనా వాడికి 40 గోల్డ్ మెడల్, మనకు 0. ముందు మెడల్స్ గెలుద్దాం సార్ ఒలింపిక్స్ తర్వాత. విజయవాడ వస్తే ఓపెన్ డ్రైనేజ్, ఇదైతే నేను కూడా జరుగుతున్న ఒలింపిక్స్ లో కనీసం 10 మెడల్స్ అయితే ఆ స్థాయిలో మన వాళ్ళని తయారు చేయడు సార్. పిల్లలు లేరని కాదండి, బ్రహ్మాండమైన మెరికల్ లాంటి క్రీడాకారులు వాళ్ళని తయారు చేయడంలోనే ఒలింపిక్స్ ఆర్గనైజ్ చేసిన ప్రతి దేశం ఎంత బాధగా ఉందంటే మన దేశంలో ఒలింపిక్స్ నిర్వహించుకునే స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలని మాట్లాడుతుంటే ఒలింపిక్స్ 2036 ఒలింపిక్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. పట్టాభి గారు మీరు ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకోవద్దు దయచేసి. ఒలింపిక్స్ నిర్వహించొద్దని ఎవరు అన్నారు. ఆగ్రోయేషియన్ గేమ్స్ హైదరాబాద్ లో పెడతామని చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు కూడా ఇట్లా ఎగతాళి చేసిన, ఇట్లా అంటే మాలా కాదు, ఎగతాళి చేసిన నాయకులు కొంతమంది ఉన్నారు. తర్వాత వాళ్ళే ముక్కుడు వేలేసుకున్నారు, నో డౌట్ అండి. కాకపోతే ఏంటంటే ఒలింపిక్స్ లో మన పరిస్థితి ఎంత దయనీయంగా ఉందండి. క్రికెట్ తప్ప ఈ దేశంలో ఇంకో గేమే లేదండి, అంత అది పరిస్థితి. అందువల్ల కనీసం ఒలింపిక్స్ లో ఫేస్ సేవింగ్ అన్న ఉండే స్థాయిలో క్రీడాకారులను తయారు చేయమనండి. అది చక్రవర్తి గారు చెప్పారు. అంతవరకు నేను ఇస్తా చక్రవర్తి గారితో, మిగతా విషయాల్లో ఆయనతో నేను కూడా నివేదిస్తా. ఎనీవే చక్రవర్తి గారు ప్లీజ్ కంక్లూడ్. సో సిమిలర్లీ ఒలింపిక్స్ ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ 7 ఏళ్ల నుంచి అసలు అది పూర్తే కావట్లేదు. మళ్ళీ ఇంకో పెద్ద 4,5,000 ఎకరాలతో ఇంకో ఎయిర్పోర్ట్ అంటారు. ఇప్పుడు ఇవాళ బనకచెర్ల స్క్రాప్ చేసి పోలవరం నుంచి నల్లమల సాగర్ అని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. దానికి 74,000 కోట్ల ఖర్చు. మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో వచ్చిన ప్రాజెక్ట్ మనం ఈ రోజు వరకు కంప్లీట్ చేయాలి. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఏపీ స్టేట్ రిజర్వేషన్ యాక్ట్ లో ఉన్న ముందు ప్రాజెక్ట్స్ అవి పూర్తి చేయకుండా మనం మళ్ళీ వేరే వాటికి వెళ్తాం. గన్నవరమే పూర్తి కాలేదు, మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్. అమరావతి కన్స్ట్రక్షన్ అయితే మనం పట్టాభి గారు ఆల్రెడీ ఒలింపిక్స్ తెచ్చే ఆలోచనలో ప్రణాళిక చేస్తున్నారు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ నేను చెప్పేదల్లా ఏంటంటే లెట్ us try to finish ఉన్న ప్రాజెక్టులు కాస్త పూర్తి చేస్తే అందరికి జగన్ భయ ఒకటి వచ్చింది. జగన్ భయం లేదండి ఎవరికి, జగన్ గా భయమే లేదు, జగన్ భయం లేదు, జగన్ మీద భ్రమలు లేవులే కానీ ఎవరికి అలాంటిదే లేదులే. అది అనవసరంగా మనం మాట్లాడి మళ్ళీ ఒక కొత్త ఆలోచన అదేం లేదు, అసలు ఎవరికీ లేదు. చక్రవర్తి గారు 15 ఏళ్ల తర్వాత మనకు ఒక ఎయిర్పోర్ట్ కావాలంటే అప్పటికప్పుడు వచ్చేది కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు
రాజధానిలో ఎయిర్పోర్ట్ కోసం భూ సమీకరణ చేసేది Which is fact, which ఈ is fact. రేపటికో ఎల్లుండికో 3 ఏళ్లకో కట్టడానికి కాదు. ఆ ఎయిర్పోర్ట్ 15 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో భూముల సేకరణ మొదలు పెడితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి అయిపోయే టైంకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ రెడీ అయింది. ఇప్పుడు భోగాపురం అదే 10 ఏళ్ళు విధంగా అవుతుందండి. అవును, భోగాపురం 10 నుంచి నడుస్తుంది. కరెక్టేలే. అంటే దానికోసం భవిష్యత్తు అవసరాల కోసం భూమి సేకరించేది. సర్లేండి, ఇప్పుడు కాదండి, కాదు ఇక్కడ ఒక మాట దయచేసి అర్థం చెప్పు. చక్రవర్తి గారు చెప్పింది కూడా అవ్వాలనే దీంతోనే, అవ్వద్దని లేకపోతే నెగిటివ్ యాటిట్యూడ్ ఎందుకు ఉంటుందండి, అవ్వద్దని ఎందుకు కోరుకుంటారు ఎవరైనా. కాకపోతే ప్రాక్టికాలిటీ, ట్రాన్స్పరెన్సీ రెండు ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా. అది కొంత ఒక్కొక్కరు ఒక రూపంలో వ్యక్తీకరిస్తూ ఉంటారు భావాన్ని. దాన్ని పాజిటివ్ గా తీసుకుందాం, పాజిటివ్ గా జరగాలని కోరుకుందాం. ఎయిర్పోర్ట్ కూడా అత్యంత వేగంగా నిర్మాణాలు అక్కడ పూర్తవుతా ఉన్నాయి. మీరు వెళ్ళి చూడొచ్చు చక్రవర్తి గారు. గన్నవరంది చాలా అంటే కన్స్ట్రక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి కానివ్వండి. గన్నవరం రైతులవి నాకు విపరీతంగా మెసేజ్లు వచ్చాయండి, భూములు ఇచ్చిన రైతులవి. వాళ్ళు ఇంకా మెసేజ్లు పెడుతున్నారు, యాన్యుటీ ఇవ్వలేదు, ప్లాట్లు ఇవ్వలేదు, మా సమస్య అలాగే ఉంది, ప్రభుత్వం మారిన తర్వాత కూడా అలాగే ఉంది అని చెప్పి ఇంకా వచ్చాయి మెసేజ్లు దాని మీద. అది కూడా ఇనిషియేట్ చేయండి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు అండ్ సుధాకర్ గారు, చక్రవర్తి గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.